దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరండి నేను ప్రభు చిత్తాన్ని నేను చేస్తున్నాను, నేను పరలోకానికి చేరతానన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. ఒక్కరు కూడా ఎత్తట్లా. అంటే అసలు ప్రభు చిత్తాన్ని మీరు చెయ్యట్లా. మరి తెలుసుకోండి, రోజులు శాశ్వతం కాదు, ఏ రోజు చివరి రోజో తెలియదు. మన బంధువులంతా చాలామంది చనిపోయారు, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు మనం తెలుసుకోవాలి. అట్లాగే యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు వారు. మనమంట పెదవులతో ఆయన గణపరుస్తున్నామంట కానీ మన హృదయాలు ఆయనకు దూరంగా ఉన్నాయంట. మరి తెలుసుకోండి, ఎవరికి దూరంగా ఉన్నాయో ఎవరికి దగ్గరగా ఉన్నాయో.